నాని పేల్చిన మాటల తూటాలకి ఎంతో ఆవేదన ఆలోచన కూడా కలుగుతుంది. ముక్కు ముఖం తెలియని వాళ్ళు యూట్యూబ్లో కామెంట్ రూపంలో నా గురించి ఆలోచిస్తూ ఆవేదనకు గురయ్యి ఎంతో స్పందిస్తుంటే ఇంట్లో ఉన్న సభ్యులు మీకు మాత్రం ఏమాత్రం దయాదాక్షిణ్యం లేదని విరుచుకుపడింది నా మీద. అంతేకాదు, నాని నీకు మంచి కూర చేసి పెడతాను, నువ్వు ఈరోజు పని ఎక్కువైంది, నీకు చాలా పని చేసావు అని అనగానే పని నేను చేశానా, మీరు చేపించారా? మాటల్లో తేడా ఉంది, మాటలు జాగ్రత్త అని కూడా. ఏది ఏమైనప్పటికీ తను వాడిన పదజాలం, మాట్లాడిన తీరుతెన్నులు ప్రతి మహిళ, అంటే హౌస్ వైఫ్గా ఉన్నటువంటి ప్రతి మహిళ భర్తలు, వాళ్ళ అత్తమామలు, సభ్యులు అందరం కూడా ఒకసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఏముంది అనిపిస్తుంది. ముఖ్యంగా మేము మాత్రం ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటాము.